హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. రామలక్ష్మి ఇక ప్రశాంతే తప్పు చేశాడని, శౌర్య ఎటువంటి తప్పు చేయలేదని చెప్తుంటే వెంటనే శివరాం ఈ విధంగా అంటూ ఉంటాడు. ఎందుకు అంటే ఒకప్పుడు రామలక్ష్మి శౌర్యని ప్రేమిస్తుందన్న విషయం శివరాంకి తెలుసు కాబట్టి కావాలనే రామలక్ష్మి ఈ పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేకనే శౌర్యని ఎటువంటి తప్పు చేయలేదని, ప్రశాంతే తప్పు చేశాడని చెప్తుందేమోనని అన్నయ్య రామలక్ష్మి చెప్పేదంతా అబద్ధం. ఇప్పటి వరకు శౌర్య తప్పు చేశాడన్న రామలక్ష్మి సడన్గా ఉన్నట్టుండి ప్రశాంతే తప్పు చేశాడని ఎందుకు అంటుందో తెలుసా అని ఈ విధంగా అంటూ ఉండగా, ఏంటి శివరాం నువ్వు అనేది అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటాడు రఘురాం. అవునన్నయ్య, నేను చెప్పేది నిజం. ఎందుకు అంటే రామలక్ష్మికి అసలు ప్రశాంత్ అంటే మొదటి నుంచి ఇష్టం లేదు. తను శౌర్యని ప్రేమించింది కాబట్టి, ఎందుకంటే తన కోసం ఇంట్లో నుంచి ఒకప్పుడు వెళ్ళిపోవాలని చూసింది కాబట్టి అనగానే రఘురామ్ అలాగే జానకి అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా షాక్ అయిపోతారు. ఏంటి శివరాం నువ్వు అనేది అనగానే, అవునన్నయ్య నేను చెప్పేది నిజం. రామలక్ష్మి శౌర్యని ప్రేమిస్తుందన్న విషయం నాకు తెలుసు. కానీ రామలక్ష్మి తెలుసో తెలియకో చిన్నపిల్ల తప్పు చేస్తుందిలే అని చెప్పి సరిదిద్దుకోమని చెప్పాను. సరే అని చెప్పింది. మీరు చూసిన ప్రశాంత్ని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఇప్పుడు ఉన్నట్టుండి తప్పు చేసిన శౌర్యని పక్కన పెట్టి ప్రశాంతే తప్పు చేశాడని ఎందుకు అంటుందో నాకు అర్థం కావట్లేదు అనగానే వెంటనే రఘురామ్ ఈ విధంగా అంటూ ఉంటాడు. అంటే నాకు తెలిసి రామలక్ష్మి ఇక చాలానే పనులు చేసిందనమాట. చదువుకుంటాను నాన్న అని చెప్పి అడిగితే కాలేజీకి పంపించాను. హాకీ అంటే ఇష్టం నాన్న అని అంటే ఆడపిల్లను ఇంట్లోనే కూర్చోబెడితే ఏమొస్తుంది, వాళ్ళకంటూ వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి అనే నైపుణ్యంతో సరేనమ్మా అని చెప్పాను. ఇంత రామలక్ష్మికి మనం అండగా వండుకుంటూ వస్తుంటే రామలక్ష్మి మాత్రం కాలేజీకి వెళ్ళి వెలగబెట్టే పనులు ఇవన్నమాట. ఏంటి రామలక్ష్మి అని అంటూ ఉంటే రామలక్ష్మి ఏం మాట్లాడాలో అర్థం కాక చేతులు కాళ్ళు మొత్తం కూడా షివరింగ్ వస్తూ ఉంటాయి. జానకిని పట్టుకుంటుంది రామలక్ష్మి. జానకి ఏంటిది, మన బిడ్డ కాలేజీకి వెళ్తుంది, ఏం చేస్తుందో నీకు తెలుసా అని అంటూ ఉంటే జానకి ఏం మాట్లాడాలో అర్థం కాదు, అలానే ఉండిపోతుంది. వెంటనే ఇక శివరాం ఇలా అంటూ ఉంటాడు, ఎవ్వరికీ తెలియదు అన్నయ్య. ఒకరోజు రామలక్ష్మి వెళ్ళిపోతుంది అని నాకు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ నేను లిఫ్ట్ చేశాను. లిఫ్ట్ చేసి అక్కడికి వెళ్ళేసరికి రామలక్ష్మి ఆ శౌర్య ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. రామలక్ష్మిని తీసుకువెళ్ళడానికి వచ్చిన శౌర్యని చితకు బాదాను. రామలక్ష్మి నా కాళ్ళ మీద పడి ఇంట్లో ఎవరికి ఈ విషయం చెప్పొద్దు బాబాయ్ అని చెప్తే ఎవరికి కూడా చెప్పలేదు. ఆ రోజు నేను మాట ఇచ్చి ఎవరి తోలి ఇక నువ్వు చూసిన సంబంధం చేసుకోవాలని, ఇంట్లో పరువు పోతుందని చెప్తే సరే బాబాయ్ అని చెప్పిన రామలక్ష్మి మాట విన్నాను అన్నయ్య. అందుకే ఈ విషయం ఎవరితోని చెప్పలేదు అనగానే ఒక్కసారిగా పద్మ పార్వతి ఇద్దరు కూడా ముఖాముఖాలు చూసుకుంటూ ఉంటారు. ఏంటి రామలక్ష్మి ఇదంతా, అంటే నీకు ప్రశాంత్ ఇష్టం లేడు కాబట్టే ఇదంతా చేస్తున్నావా? నీకు ఇష్టం లేని సంబంధం నేను కుదిర్చానా అని ఈ విధంగా అంటూ ఉంటే, లేదు నాన్న, ఆ రోజు నీకు ఇష్టమా అని అడిగితే ఇష్టమని చెప్తేనే కదా ప్రశాంత్తో పెళ్ళి కుదిర్చాము అనగానే, అవును నాన్న, కానీ ప్రశాంత్లో రాను రాను మార్పులు చూశాను. తను నాకు సరైన వాడు కాదని తెలుసుకున్నాను నాన్న. అసలు ప్రశాంత్ మొదటి నుంచి మంచివాడి కాదు. ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు నాతో తప్పుగా బిహేవ్ చేసేవాడు. అలాంటి ప్రశాంత్ మనస్తత్వం ఉన్న అతనిని నేను ఒప్పుకోలేకపోయాను. నా మనస్సాక్షి అతని భర్తగా తీసుకోలేకపోతుంది నాన్న అని ఈ విధంగా రామలక్ష్మి అనే ప్రతి ఒక్క మాటకి వెంటనే ప్రశాంత్ తల్లిదండ్రులు ఈ విధంగా అంటూ ఉంటారు. అమ్మ రామలక్ష్మి, నా కొడుకు గురించి నీకు ఎవరో బాగా తప్పుగా చెప్పారు. నా కొడుకు అలాంటి వాడు కాదు. నా కొడుకుకి నువ్వంటే చాలా ఇష్టం అనగానే, ఇష్టం, ఎంత ఇష్టం? పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయిని పాడు చేయాలని చూసేటంత ఇష్టమా అని ఈ విధంగా రామలక్ష్మి అడుగుతూ ఉంటే, రామలక్ష్మి మరొక్కసారి ప్రశాంత్ తప్పు చేశాడు అంటే ఊరుకోను అని చెప్పి ఈ విధంగా శివరాం అంటూ ఉంటాడు.
నేను చెప్పేది నిజం బాబాయ్, నా మాట నమ్మండి, నేను ఎందుకు అబద్ధం చెప్తాను అని అంటూ ఉంటే, నువ్వు ఎందుకు అబద్ధం చెప్తావు అంటే సౌరిని ప్రేమించావు కాబట్టి అని ఈ విధంగా గట్టిగా అరుస్తూ ఉంటాడు శివరాం. వెంటనే సరే రామలక్ష్మి, నువ్వు నాకు తెలియకుండా చాలానే చేశావు. నేను మాత్రం ప్రశాంత్కి ఇచ్చి నిన్ను పెళ్లి చేస్తానని, వాళ్ళ కుటుంబానికి నిన్ను కోడలిగా పంపిస్తానని మాట ఇచ్చాను కదా. నువ్వు ఆ కుటుంబానికే కోడలిగా వెళ్ళాలి. జానకి తాంబూలాలు సిద్ధం చేయించు, పంతులు గారు లగ్నపత్రిక ఇవ్వండి అని చెప్పి రఘురాం అంతా హడావిడి చేస్తూ ఉంటే, వద్దు నాన్న, ప్లీజ్ నా మాట వినండి నాన్న, నేను చెప్పేది వినండి, నేను చెప్పేది నిజం నాన్న, అబద్ధం చెప్పాలని నాకేమీ అవసరం లేదు నాన్న అని చెప్పి రామలక్ష్మి కాళ్ళ వేళ పడినా కూడా రఘురాం వినకుండా తాంబూలాలు వెంటనే ప్రశాంత్ తల్లిదండ్రులకి ఇచ్చి మార్చుకుంటారు. రామలక్ష్మి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. నేను చెప్పే మాట ఎవ్వరు వినట్లేదు. సౌరీ సార్ని తప్పుగా అపార్థం చేసుకొని తప్పు చేశాను. నాన్న దృష్టిలో సౌరీ సార్ని తప్పుడు వాడిగా నించోబెట్టాను. ఇప్పుడు ఎంత చెప్పి ఏం లాభం? ఆ ప్రశాంత్తో నాకు పెళ్ళి కుదిరిపోయింది అని చెప్పి ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఆద్య వచ్చి, ఏమైంది రామా, ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు అని అంటూ ఉంటే, ఇంకా ఏం కావాలి, నువ్వు ఎన్నోసార్లు చెప్పావు సౌరీ సార్ అలాంటి వారు కాదు రామా, తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు రామా అని చెప్పినా కూడా నేను వినలేదు కదా ఆద్య. చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏం లాభం అన్నట్టు ఇప్పుడు అంతా జరిగిపోయి సౌర్య సార్ గురించి తెలిసినా ఏమి చేయలేకపోతున్నాను. సౌర్య సార్ తప్పు చేయలేదు ఆద్య. ఆ రోజు గుడిలో పానకంలో మత్తుమందు కలిపింది ఆ ప్రశాంత్. నన్ను ఎత్తుకెళ్ళి పాడు చేయాలని చూసింది ప్రశాంత్. అక్కడికి నన్ను కాపాడడానికి వచ్చిన సౌర్య సార్ మాత్రం దోషిగా నిలబడిపోయారు. నేనే కాకుండా నాన్నతో కూడా సౌర్య సార్ని బాగా కొట్టించాను. ఇప్పుడు నాకు బాగా బుద్ధొచ్చింది ఆద్య. నేను ప్రేమించిన సౌర్య సార్, నేను కావాలనుకుంటున్నా ఆయన నన్ను ఇప్పుడు దూరం పెడుతున్నారు. తన తమ్ముడు కోసం నా ప్రేమను చంపారు, ఆయన ప్రేమని చంపేసుకున్నారు ఆద్య అని చెప్పి అంటూ ఉంటుంది రామలక్ష్మి. మరి నువ్వు నిజం చెప్తుంటే ఎందుకు నమ్మట్లేదు అని అంటూ ఉంటే, బాబాయ్కి మా ప్రేమ విషయం తెలుసు కదా, నేను కావాలనే సౌర్య సార్ని పెళ్లి చేసుకోవాలని, ప్రశాంత్ అంటే ఇష్టం లేదని కావాలనే ప్రశాంత్ మీద ఈ నింద మోపుతున్నానని అందరూ అనుకుంటున్నారు. నేను అలా చేయలేదు ఆద్య. నాకు నిజంగానే తెలిసింది. ప్రశాంతిక సౌర్య సార్తో మాట్లాడున్న మాటలన్నీ కూడా విన్నాను. సౌర్య సార్ది తప్పు లేదని, ముహూర్తాలు పెట్టుకునే సమయానికి వచ్చి నిజం చెప్తే నాన్న పెళ్ళి ఆపేస్తారని, ముహూర్తం పెట్టడం ఆపేస్తారని పరిగెత్తుకుంటూ వచ్చి నిజం చెప్తే, బాబాయ్ మాత్రం నేను చెప్పేది అబద్ధమని నాన్నకు చెప్పడంతో నాన్న నమ్మి అదే ఇంటికి నన్ను కోడలుగా పంపిస్తానన్నారు ఆద్య అని చెప్పి బాగా బాధపడుతూ ఉంటుంది. వెంటనే ఆద్య ఆలోచిస్తూ ఉంటుంది. మరి ఇక ఆద్య నిజంగా ఆధారాలను తీసుకొచ్చి సౌర్య సార్ తప్పు చేయలేదు, ప్రశాంత్ తప్పు చేశాడని నిరూపిస్తే, రఘురామ్ ఇక ఊర్లో ప్రశాంత్ని కాలర్ పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్ళి రచ్చబండ ముందు నించోబెట్టి ప్రశాంత్కి శిక్ష వేయించబోతున్నాడా? ఏం జరుగుతుంది?